హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శశిరేఖ. ఈరోజు మనం దుపట్టాకి లేస్ని ఎలా అటాచ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అసలు ఒక్క ముడత లేకుండా ఫినిషింగ్ సూపర్ ఫినిషింగ్తో మనకు సెలబ్రిటీస్ స్టైల్ ఫినిషింగ్ తోటి అనమాట. చాలా సింపుల్గా వేసుకోవచ్చు, ఖర్చు కనపడకుండా నీట్గా వేసుకోవచ్చు. అది ఎలా ఈరోజు చెప్తాను. ఫస్ట్ అయితే దుపట్టా తీసుకోండి. పైకే ఇలా లేసు ఇట్లా పై పక్కకి ఎప్పుడు పెట్టి అటాచ్ చేసుకోవద్దు. దానివల్ల ముడతలు వంగడము అట్లా క్రాస్గా వస్తుంది. ఫ్యాబ్రిక్ ఇలా సీదానే పెట్టుకొని ఈ లేస్ మాత్రం ఉల్టా పెట్టుకోండి. ఇట్లా ఉల్టా పెట్టుకొని ఎడ్జ్ని ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి ఫోల్డింగ్కి. ఇలా ఫోల్డింగ్ని 2 ఫోల్డింగ్స్ చేయండి. ఎడ్జ్కే ఎక్కువ మీరు ఎంత ఎక్కువ లేస్ మీదకి ఫోల్డ్ చేస్తే అంత లేసు లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఓన్లీ ఎడ్జ్ని మాత్రం ఒక కుట్టు వారం అందం మీరు క్లాత్ని లేస్ మీదకి ఫోల్డ్ చేసుకోండి. ఇట్లా ఏదైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానో ఈ విధంగా. ఇలా క్రాస్ పోకుండా ఫస్ట్ మీరు దుపట్టాని క్రాస్లు ఏం లేకుండా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఇలా లేస్ని ఇలా పెద్ద టైప్కి పెద్ద లేస్కి కట్ వర్క్ లేస్లకి ఇలా మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకుంటే సూపర్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇట్లా చేసుకుంటే మీకు ఏంటంటే లేస్ అసలు వంగదు, సూపర్ ఫినిషింగ్ వస్తుంది. ఎక్కడ మనం లేస్ వేసామా అన్నట్టు ఉండదు అనమాట, అంత బాగుంటుంది. ఇలా మీకు ఎవరు యూట్యూబ్లో ఇంతవరకు చెప్పుండరు ఈ ఫినిషింగ్ తోటి, ఈ టైప్ ఆఫ్ ఫోల్డింగ్ తో. ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్ ఫినిషింగ్ వస్తుంది మీకు. సో ఇట్లా ఎడ్జ్కి వచ్చినప్పుడు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎడ్జ్ను ముందే ఇట్లా టర్న్ చేయండి. ఇట్లా ఈ క్లాత్ ఇక్కడ కూడా ఫోల్డ్ చేసుకోవడానికి ఉండాలన్నమాట. సో ఇట్లా చూడండి, నేను చూపిస్తున్నాను ఒకసారి. ఇక్కడ కార్నర్ మాత్రము ఇట్లా కొంచెం క్రాస్గా ఫోల్డ్ చేయండి. కొద్దిగా లేస్ ఫోల్డ్ చేయకపోతే మీకు ఆ కార్నర్ అనేది టర్న్ అవ్వదు అనమాట. ఫోల్డ్ చేసి దాని మీద కూడా ఇట్లానే క్లాత్ సేమ్ అదే కంటిన్యూ చేసుకుంటా స్టిచ్ చేసుకోండి. ఒక కార్నర్స్ దగ్గర మాత్రం మీరు మర్చిపోకుండా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ ఇచ్చుకుంటే మీకు లేస్ కొంచెం తిప్పినప్పుడు కూడా అసలు డిఫరెన్స్ తెలియదు అనమాట, అంత బాగా వస్తుంది ఫినిషింగ్. ఒక కార్నర్స్ దగ్గర మాత్రమే మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుంది చూసుకొని, అంటే కొంచెం ముడతలు కానీ అట్లా ఏదన్నా తేడా రాకుండా. మిగతా అంతా సూపర్ వస్తుంది మీకు ఫినిషింగ్. సో ఇట్లా మనం చాలా ఈజీగా అన్నిటికీ వేసుకోవచ్చు. అయితే ఇదేంటంటే చిన్న ఏదైతే 1/2 ఇంచు చిన్న లేసులకి ఈ టైప్ వర్తించదు, ఎందుకంటే వాటికి కుట్టులోనే మొత్తం పోతుంది. కాబట్టి ఓన్లీ ఇలా పెద్ద లేసులకు మాత్రమే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. 1 ఇంచు 2 ఇంచు లేసులకు మాత్రమే యూజ్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ కార్నర్స్ నేను దగ్గరగా చూపిస్తాను. ఇలా వచ్చిన తర్వాత లేస్ ఫోల్డ్ చేసి ఈ క్లాత్ను కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసేసుకోండి. దీనివల్ల ఫినిషింగ్ సూపర్ వస్తుంది మీకు, ఎక్కడ ముడతలు రావు, లేస్ సూపర్ అటాచ్ అవుతుంది అనమాట. అది ఏ ఫ్యాబ్రిక్ అయినా. మనకేమవుతుందంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ సాగుతూ ఉంటాయి చూడండి, అలాంటి వాటికి మనం క్లాత్ మీద పెట్టి ఇలా లేస్లు అటాచ్ చేస్తే ఏమవుతుందంటే సాగినట్టు మెల తిరిగినట్టు అసలు ఫినిషింగ్ లుక్కే రాదనమాట. కానీ ఇలా మాత్రం వేసి చూడండి, ఎక్కడ మీకు సాగినట్టు కానీ ముడతలు కానీ లేదంటే ఇట్లా కర్ల్ అయినట్టు కానీ లేస్ రావడం అనేది మాత్రం అస్సలు ఎక్కడా జరగదు. సూపర్ ఫినిషింగ్తో వస్తుంది. ఒక్కసారి ట్రై చేసినాక మీరే అంటారు ఎంత బాగుందో ఫినిషింగ్ అని. ఎడ్జ్కి మాత్రము మీరు ఇది లాస్ట్ ఎడ్జ్ జాయింట్ వేసేటప్పుడు ఈ లేస్ని ఇట్లా ఫోల్డింగ్లోనే ఉంచకుండా తీసి వేయండి. ఇట్లా ఫోల్డింగ్లో ఉంచి పైన లేయర్ వేస్తే బాగోదు, కాబట్టి ఇట్లా తీసిన తర్వాత ఎడ్జ్ ఫినిషింగ్ వేసి ఇలా తర్వాత మాత్రమే మనం ఇలా పైన స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా పైన మాత్రం ఒక స్టిచ్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్ లుక్ వచ్చేస్తుంది. ఇక ఎక్కడ మీకు ఆ దుపట్టా లాగడం కానీ టర్న్ అవడం కానీ ఎలాంటి షేప్ అవుట్స్ ఉండవు అనమాట. పర్ఫెక్ట్గా వస్తుంది లేసు, సూపర్ స్టైల్లో వస్తుంది అనమాట. మనకి ఏదైతే సెలబ్రిటీస్ లుక్ ఉంటుంది చూడండి లేసు వాళ్ళ శారీస్ కానీ అట్లా, సో ఆ టైప్లో వస్తుంది అనమాట. సో అంత బాగుంటుంది మనం ఇలాగాని వేసుకున్నాము అంటే. చూడండి, ఇక్కడ ఖర్చు కూడా మీకు ఎక్కడ కనపడదు అనమాట, మనం ఫోల్డ్ చేసింది కానీ ఏదైనా. ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది చూడండి. సో అయినా కానీ మనకు బయటకి ఎక్కడికి ఖర్చు కనపడదు, అలాగే బయటకి ఎక్కడికి పోగులు రావు. మనం ఎక్కడ ఇక ఫోల్డ్ చేయాల్సిన పని ఉండదు, టర్న్ చేయాల్సినవి ఏం చేయాల్సిన పని ఉండదు అనమాట. ఇట్లా సింపుల్ గా వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది దుపట్టాస్కి మాత్రం. సో ఇక్కడ కార్నర్స్ దగ్గర మాత్రం ఏదైతే మనం ఫోల్డ్ చేసుకున్నామో ఆ ఫోల్డ్ మీదకి కొంచెం ఎడ్జ్కి ఇలా రానిచ్చి ఒక్క స్టిచ్ ఇలా తీసామంటే కొంచెం ఆ షేప్ నిలబడిపోతుంది అనమాట. సో అందుకనేసి ఆ ఒక్క కార్నర్ లో మాత్రం అట్లా స్టిచ్ ఎడ్జ్ దాకా తీసి మళ్ళీ రివర్స్ చేసుకోండి. ఇక అంతే. ఇలా సింపుల్ గా మీరు ఏ దుపట్టాకైనా వేసుకోవచ్చు అండి, నెట్టెడ్ కానీ జార్జెట్ కానీ ఏ ఫ్యాబ్రిక్ అయినా సూపర్ ఫినిషింగ్ వస్తుంది.
సో ఇలా మాత్రం మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు సూపర్ అంటే సూపర్ ఉందని. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మనం ఫాలో అయితే మనం చేసే వర్క్కే అందం వస్తుందండి ఇట్లా చేయడం వల్ల. సో ఇలా ఎడ్జ్కి తీసేటప్పుడు కూడా ఒక్కసారి చూసుకొని ఎడ్జ్ని మాత్రం ఒక్క స్టిచ్ రఫ్గా వేసుకోండి. ఇలా ఫైనల్గా మనకు అవుట్లుక్ అయితే ఇలానే వచ్చింది, చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇట్లా ఈ విధంగా మనం వేసుకోవచ్చు అనమాట దుపట్టాస్కి లేస్. సో ఫైనల్గా మీకు ఇది ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మొదటిసారి మన వీడియోస్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.